నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. చెప్పండి. నా పేరు రాజశేఖర్. యాక్చువల్గా ఇంతకు ముందు నేను ఇన్స్పెక్టర్, నాకు బాగా పరిచయం. ఆయన్ని కలవడానికి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక ఆయన ప్లేస్లో మీరొచ్చారని తెలిసింది. ఎలాగో వచ్చాను కదా అని మిమ్మల్ని కూడా పరిచయం చేసుకుందామని వచ్చి కలిశాను. మీ పేరు నందిని కదా? అవును. ఇంతకు ముందు ఆది వచ్చి మిమ్మల్ని కలిసినట్టున్నాడు. ఆది మీకు తెలుసా? ఆది తండ్రి చక్రవర్తి నేను బెస్ట్ ఫ్రెండ్స్. అంతేకాదు బిజినెస్ పార్ట్నర్స్ కూడా. అంతకు మించి మావి పేరుకే 2 కుటుంబాలు, కానీ మేమంతా ఒకటే. అలాగా? ఇంతకీ ఆది ఎందుకొచ్చాడు? అదేంటి, మీ 2 కుటుంబాలు చాలా క్లోజ్ అని ఇప్పుడే చెప్పారు. మరి ఆ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలీదా? నాకు పర్సనల్ వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉండటం వల్ల 2 డేస్ నుంచి వాళ్లతో కాంటాక్ట్లో లేను. ఎందుకు వచ్చావని మీరు ఆదిని అడగలేదా? కనిపించాడని చెప్తున్నారుగా. పోలీస్ అంటే పోలీసే, అనుమానంతో ఎన్ని ప్రశ్నలు అడుగుతుందో. అంటే నా కార్ లోపలికి వస్తుంటే ఆది తన కారులో వెళ్ళిపోతున్నాడు, అందుకే మాట్లాడలేకపోయాను. ఇంతకీ ఆది ఎందుకు వచ్చాడు? పవిత్ర కనిపించడం లేదంట, అందుకే కంప్లైంట్ ఇచ్చి వెళ్ళాడు. అవునా? అదేంటి, మీ ఫ్రెండ్ ఫ్యామిలీ నుంచి ఒక మనిషి మిస్ అయితే మీలో ఎలాంటి రియాక్షన్ లేదు, చాలా క్యాజువల్గా అవునా అంటున్నారు? పవిత్ర కనిపించకపోవడం ఇది ఫస్ట్ టైమే అయితే షాక్ అవ్వచ్చు, టెన్షన్ పడవచ్చు. ప్రతిసారి జరిగే తంతేనండి ఇది, కొత్తగా రియాక్ట్ అయ్యేదేముంది? ఫస్ట్ టైం కాదంటే పవిత్ర ఇంతకు ముందు కూడా కనిపించకుండా పోయిందా? ఒకసారి ఏంటి మేడం, చాలాసార్లు జరిగింది. అందుకనే ఆది ఇచ్చిన కంప్లైంట్ ని మీరు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు ఎందుకు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది? పవిత్ర చిన్నప్పుడు తన తల్లిదండ్రులు యాక్సిడెంట్ లో చనిపోయారు. అందువల్ల అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ వచ్చింది. దాంతో అప్పుడప్పుడు ఇలా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటుంది.